హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పలుసుగా ఉన్న జుట్టుకి మంచిగా ఒత్తుగా ఉండేటట్టుగా చెయ్యాలంటే ఏం చేయాలి? నేను ఇప్పుడు చేసిన ఈ హెయిర్ కట్ మీరు కూడా ఎలా చేశాను ఏంటి అనేది తెలుసుకోవాలా? అయితే ఇంకెందుకంటే ఆలస్యం, స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. హెయిర్ కట్ చేసిన తర్వాత ఎలా ఉంది, చేయక ముందు ఎలా ఉంది గమనించారు కదా? చిట్లిన వెంట్రుకలు, డ్రై హెయిర్, చివర్లు సన్నగా పేలగా అనిపిస్తుంది. అప్పుడు ఏం చెయ్యాలి? పొడి పొడి ఉన్న జుట్టుని దువ్వేసామనుకోండి, ఇంకా పొడిగా డ్రైగా ఉండటం వల్ల వెంట్రుకలు కట్ అయిపోతాయండి. అందుకని ఏం చేయాలి? వాటర్ స్ప్రే చేసి చిన్న చిన్నగా కింద నుంచి దువ్వేసేసుకోవాలి. చూస్తున్నారా ఎన్ని వాటర్ జల్లితేనో ఇప్పుడు అంత చక్కగా దువ్వటానికి కుదిరింది. ఆ తర్వాత చివర్లు చూడండి ఎంత సన్నగా అనిపిస్తుందో. చూసారు కదా? హెయిర్ కట్ చేయడానికి రెడీ అయ్యాను. తెలిసిందే కదండీ! హెయిర్ ఎక్కువ కట్ చేయొద్దు, కానీ ఒత్తుగా కనిపించాలి, అందంగా ఉండాలి అని అడుగుతూ ఉంటారు. కట్ చేయటానికి రెడీ అయ్యాను. కట్ చేశానండి. ఆ చివర్లో సన్నగా ఉన్న అంత హెయిర్ చక్కగా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత చెప్పాను, "అరే! ఇంకా సన్నగా అనిపిస్తుందిరా జుట్టు" అనని. అయితే ఆంటీ ఇంకొంచెమే కట్ చేయండి ఆంటీ అంటే మళ్ళీ ఇంకొంచెం కట్ చేశాను. అప్పుడు కరెక్ట్‌గా చూడటానికి అందంగా అనిపిస్తది. ఆ మొత్తం ఎన్ని అంగుళాలు కట్ చేశానండి? ముందు 1.5 అంగుళం, తర్వాత అంగుళం. అంటే 3.5 అంగుళాల హెయిర్ అయితే కట్ చేశాను. అప్పుడు గాని ఈ పలసగా ఉన్న జుట్టు, చివర్ల సన్నగా ఉన్న జుట్టు కట్ చేసిన తర్వాతే అందంగా కనిపిస్తుంది. మీకు కూడా ఈ హెయిర్ కట్ నచ్చిందా? ఏం లేదండి. సింపుల్ డీప్ యూ కట్ చేయించేసుకుంటే ఆ పలసగా ఉన్న హెయిర్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తది. అందంగాను అనిపిస్తది. దానికి తోడు ఏం చేయాలి? ఒక చిన్న క్లచ్ అలా పెట్టేసుకున్నామనుకోండి, ఇంకా అందంగా అనిపిస్తది. చివర్లు ఇదిగో ఇలా నేను ఫోల్డింగ్ చేసినట్టు ఫోల్డింగ్ చేయటమేనండి. ఎలా ఉంది ఈ హెయిర్ కట్? మీకు నచ్చిందా? ఇంకెందుకండి ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మళ్ళీ కొత్త వీడియోతో.